హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, రేపు నిఫ్టీ తాలూగా యాక్షన్ని మనం చూద్దాం. రేపు ఎలా ట్రేడ్ చేయాలి, మన టార్గెట్లని ఎక్కడి వరకు హోల్డ్ చేయాలి అనే దాని మీద మనం వీడియో చూద్దాం. రేపు గ్యాప్ అప్ 23,760 అబోవ్ అవుతుంటే ఫస్ట్ టార్గెట్ 23,834, సెకండ్ టార్గెట్ 23,941. అయితే రేపు సినారియో చూసుకుంటే యాక్చువల్గా ఇరాన్కి యుఎస్కి మధ్యన 60 డేస్ సీజ్ ఫైర్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరగబోతుందని ఒక న్యూస్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని చూసినా కూడా హ్యూజ్ గ్యాప్ అప్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రేపు క్రూడ్ ఆయిల్ తగ్గినా అదేవిధంగా మన రూపాయి వాల్యూ ఏదైతే ఇప్పుడు వరకు పడిపోయి ఉన్నదో అది కొద్దిగా మెరుగయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఇప్పుడు 95 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది, 94కి కానీ 93కి కానీ పడి ఉంటే అది మార్కెట్కి చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ అవుద్ది. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ తగ్గుతూ ఉండాలి. అదేవిధంగా రేపు బులిష్ మూమెంటం జరగడానికి ఆ గ్యాప్ అప్ అనేది సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంటేనే మీకు అది బెటర్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. బట్ అలా జరుగుతుంది అంటే ఎంత గ్యాప్ అప్ జరగవచ్చు అంటే మినిమం 200 పాయింట్స్ గ్యాప్ అప్ జరిగే ఛాన్స్ ఉంది. 23,750 అబవ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 23,941 అబవ్ ఓపెన్ అయినా, ఒకవేళ 24,000కి గ్యాప్ అప్ జరిగిన 24,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 24,000 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అవడం అనేది 99% జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ పొజిషన్లో ఓపెన్ అయినా మీకు డౌన్ సైడ్ కొంత పుల్ బ్యాక్ అనేది వచ్చినప్పుడు, డిప్ వచ్చినప్పుడు ఆ డిప్ తర్వాత మీరు బై చేసేటట్టు అయితే నెక్స్ట్ టార్గెట్గా మీరు 24,190 వరకు హోల్డ్ చేయొచ్చు. కానీ ఒకవేళ అలా జరగకుండా గ్యాప్ అప్ అయింది బట్ న్యూస్ ఏమో నెగిటివ్ ఉంది, న్యూస్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికల్లా గ్యాప్ అప్ చూపిస్తూ నిఫ్టీ గ్యాప్ అప్ చూపిస్తూ న్యూస్ పెద్దగా పాజిటివ్ న్యూస్ లేదు, గ్యాప్ అప్ జరిగిన తర్వాత కూడా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ దీనికి రియాక్ట్ అవుతుంది అని అనిపిస్తే 24,000 దగ్గరికి వెళ్ళగానే డౌన్ సైడ్ ఆటోమేటిక్గా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మీరు 23,858ని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని 858 తర్వాత ఒకవేళ సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంటే మళ్ళీ ఈ మూమెంట్ అనేది 24,000ని టచ్ చేసి 24,000 దగ్గర రీటెస్ట్ అయ్యి ఆటోమేటిక్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మీరు గ్యాప్ అప్ జరిగితే 23,858 అబోవ్ కానీ గ్యాప్ అప్ జరిగితే అప్పుడు మార్కెట్లో ఉండే న్యూస్ బట్టి, క్రూడ్ ఆయిల్ బట్టి అప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేస్తూ అప్ సైడ్ ఉన్న టార్గెట్ 24,193 వరకు వెయిట్ చేయొచ్చు. అలా జరిగితే 858 గ్యాప్ అప్ జరిగింది, 858 అబోవ్ గ్యాప్ అప్ జరిగింది, 941 ఫస్ట్ టార్గెట్, 24,000 సెకండ్ టార్గెట్. ఒకవేళ 24,000 అబోవ్ కూడా సస్టైన్ అప్ సైడ్ వెళ్తుంటే 24,193 థర్డ్ టార్గెట్. లేదు అలా కాకుండా రేపు ఎటువంటి న్యూస్ లేదు, మళ్ళీ ఎప్పట్లాగే గ్యాప్ డౌన్ జరిగే ఛాన్స్ ఉంది, అసలు పాజిటివ్ న్యూస్ ఏమీ లేదు అని అనుకుంటే 23,760 బిలో కానీ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ వస్తుంటే మీకు ఫస్ట్ టార్గెట్గా 23,682, నెక్స్ట్ 23,526, దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 23,775 వరకు మీరు హోల్డ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ఇది రేపు తాలూకా నిఫ్టీకి సంబంధించి యాక్షన్. రేపు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం పాజిటివ్ న్యూస్ ఉండుండి, అదేవిధంగా ఆప్షన్ చైన్లో మనకి పుట్ సైడ్ కంటే పుట్ సైడ్ పిఈ వైపు పుట్ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతూ కాల్
కాంట్రాక్ట్స్ తగ్గితే అప్పుడు పాజిటివ్ మూమెంట్ ఇంకా చూసుకొని మనం కాల్ బయింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఏమైనా కాల్ సైడే ఎక్కువ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతూ పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ అనేవి పెద్దగా మూమెంట్ లేకపోతే మీరు పుట్ సైడ్ బై చేయొచ్చు. ఇది రేపటి తాలూగా నిఫ్టీ ప్రిడిక్షన్. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మీరు 23,760 అబోవ్ ఓపెన్ అవుతుంటే మాత్రం చాలా పేషెన్సీతో వెయిట్ చేస్తూ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ అయినంత వరకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఆప్షన్ చైన్ చూస్తే కాల్ సైడ్ ఉన్న ఏవైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. పుట్ సైడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేశారు. దానివల్ల మనకి రేపు గ్యాప్ అప్ జరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఆ గ్యాప్ అప్ని సస్టైన్ అవుద్దా లేదా అనేది మనం చూడాలి. ఫస్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాత హెవీ గ్యాప్ అప్ 200 పాయింట్స్ 250 పాయింట్స్ గ్యాప్ అప్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత డౌన్ సైడ్ రావాల్సిందే. డౌన్ సైడ్ వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ చేసాకే అప్ సైడ్ వెళ్తుంది తప్పితే డైరెక్ట్గా గ్యాప్ అప్ తర్వాత అంత పాజిటివ్ ర్యాలీ అనేది ఇవ్వడం అనేది జరగదు. ఒకవేళ అలాంటి జరగాలి, ఒకవేళ అలా జరిగితే బాగుంటుంది. మనకి ఎవరికైనా సరే మంచిగా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనే ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మైండ్లో అలా అనుకుంటాం. అలా జరగాలంటే మాత్రం కాల్ సైడ్ కంటే పుట్ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతూ కనీసం ఒక 30-40 లక్షలు కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతూ అంత వేరియేషన్ పీసీఆర్ 1.2 అబవ్ ఉంటుంటే అప్పుడు మనం అనుకునేది జరుగుతుంది. కన్ఫర్మ్గా మీరు అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.